టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జూలై 20వ తారీఖు శనివారం. మరి దినఫలాల కార్యక్రమంలో ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ, అర్ధరాత్రి 1:49 వరకు, తెల్లవారితే 21వ తేదీ అనగా ఇక చతుర్దశి తిథి సాయంకాలం 6 గంటలకు. ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో మేషరాశి ఫలితాల గురించి ముందుగా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు కూడా మరీ చెప్పుకోదగిన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇక కొత్తగా పెళ్లికి సంబంధించిన వారు ఎవరైనా ఆ ప్రయత్నాల్లో ఉంటే కనుక ఆ ప్రయత్నాలు ఈరోజు కొంతవరకు ముందుకెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా కొంతవరకు బలోపేతం అవటం కానీ, లేదా దానికి సంబంధించిన కొంత ఊతాన్ని ఇచ్చే వార్తలు వినటం కానీ, ఇలాంటివి కొంతవరకు మంచి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక భర్త లేదా భార్య వీళ్ళిద్దరూ ఎవరో ఒకరికి కొంతవరకు అనారోగ్యాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా మిగతా అన్ని వ్యవహారాలు కూడా చాలా చక్కగా, ఆనందకరంగా, సంతృప్తికరంగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. వృషభ రాశి వారు ఈరోజు కూడా వారు తీసుకునే నిర్ణయాల్లో కొంతవరకు అచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అష్టమంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల మానసికంగా కొంత నలిగిపోవటం అనేది, ఎంత మనం సమన్వయంతో వెళ్దాం అనుకున్నా, తర్వాత ఓర్పుతో వెళ్ళాలనుకున్నా కూడా ఏదో రకంగా మనని గిల్లి గోల చేసే వాళ్ళు ఎక్కువైపోవటం అనేది, ఏదైనా సరే కంటికి కనపడిన నర దిష్టి అనుకోండి, నర ఘోష అనుకోండి, ఇలాంటివి ఎక్కువైపోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మనం ఎంత ధైర్యంగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా పరిస్థితులు ఆ రకంగా లేకపోవడం అనేది ఉంటుంది. డబ్బు ఒక్కటే మనకి సుఖం కాదనేది కూడా ప్రతిరోజు కూడా అర్థమవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారు అయితే కనుక ఈరోజు వారి యొక్క కార్యక్రమాల్లో ఎంతో కొంత పురోగతి సాధించడం అనేది అయితే ఉంటుంది. ఖర్చులు అధికంగా పెరిగినప్పటికీ కూడా అవి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరి యొక్క ఆనందాలను అయితే పరిపూర్ణంగా అనుభవించడం అనేది అయితే ఉంటుంది. ఏదైనా సరే కొంతవరకు శుభకార్యాల్లో పాల్గొనటం కానీ, విందు విలాస ఉత్సాహ కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, ఇలాంటి కొన్ని మంచి మార్పులు వచ్చే అవకాశాలు, అంటే లేదా మనసుకి సంతృప్తించే అంశాలు ఈరోజు చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఇంకా మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా కాలభైరవుడిని పూజించడం వల్ల ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు వారు ఎంచుకున్న కార్యక్రమాల్లో పురోభివృద్ధి సాధించడం అనేది ఉంటుంది. విందులు వినోద కాలక్షేపాల్లో పాల్గొనటం అనేది, లేదా మన బంధువులు కానీ లేదా మిత్రాదులను కానీ కలుసుకుని వారితో వీరు ఆనందంగా ముచ్చటించుకోవటం, పరస్పరం ఆనందాన్ని అనుభవించడం, ఇలాంటి కొన్ని ఏదైనా సరే మనసుకి ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు అయితే చోటు చేసుకోవచ్చు. కానీ లోపల మాత్రం ఏదో రకమైనగా ఒక మానసిక భయం అనేది వెంటాడటం, లేదా రేపటి ఉండే ఏవైతే బాధ్యతలు ఉంటాయో వాటి మీద ఒక రకమైన దీర్ఘాలోచనకి లోనవటం, ఇలాంటి పరిస్థితులు అయితే ఉండొచ్చు. అయితే ఈరోజు ఏదైనప్పటికీ కూడా కాళికాదేవిని పూజించడం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. సింహరాశి వారైతే కనుక ఈరోజు వారికి ఆర్థిక విషయాల్లో ఈరోజు కూడా జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక ఎక్కడైనా సరే బయటికి వెళ్ళేప్పుడు ఈ కార్యక్రమాల్లో ఏదైనా సరే ఉల్లాస యాత్రలు అనుకోండి, లేదా ఇతర తీర్థయాత్రలు అనుకోండి, ఇలాంటి ఏదైనా సరే ప్రయాణాల్లో కొంతవరకు ఆ వస్తువుల విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. ఈరోజు పరధ్యానం కానీ లేదా మతిమరుపు వల్ల కానీ కొన్ని ఇబ్బందులు తెచ్చుకునే అవకాశాలు లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది మంచిది. కన్యారాశి వారికి ఈరోజు కూడా బయట కన్నా కూడా ఇంటి సమస్యలు పెరిగిపోవటం అనేది ఉంటుంది. ఇంట్లో ఏదైనా సరే అది పనిముట్లు అవ్వచ్చు, లేదా మనం తిరిగే వాహనాలు అవ్వచ్చు, లేదా ఇంట్లో ముఖ్య పాత్ర వహించే వ్యక్తులు అవ్వచ్చు. వీరి వల్ల ఏవైనా సరే ఖర్చులు పెరగటం, లేదా వారికి ఏవైనా సరే సమస్యలు వారి రూపేణా రావటం, ఇలాంటి పరిస్థితులు అయితే అగమ్య గోచరంగా ఈరోజు కనిపించడం అనేది అయితే ఉంటుంది. డబ్బు కూడా మనం రూపాయి ఖర్చు పెట్టవలసిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏదైనా కానీ ఈరోజు మరి వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారు ఈరోజు వారు ఎంచుకునే పనులు సక్రమంగా వాటిని పూర్తి చేయగలుగుతారు.
ఏదైనా మనసుకు నచ్చే అంశాలు ఏవైతే ఉంటాయో, లేదా మనసుకు నచ్చే అలవాట్లు ఏవైతే ఉంటాయో, వాటన్నిటిని కూడా తనివి తీరా వాటిలో ఆనందం పొందటం అనేదైతే ఈరోజైతే కనిపిస్తుంది. కానీ తోడబుట్టిన వారి విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. బంధుమిత్రాదులతో ఆకస్మికంగా ఏవైనా సరే కొంతవరకు సమస్యలు, అపార్థాలు చోటు చేసుకునే పరిస్థితులు కనిపించవచ్చు. అలాగే ఏదైనా సరే మనం తినే నిద్రగా మనం తీసుకునే ఆహారం గానీ, తర్వాత తీసుకునే నిద్ర గాని, అంటే కునికిపాటు గాని ఏదైనప్పటికీ కూడా ఈ నిద్ర, ఆహార విషయాల్లో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరభద్రుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారికైతే గనక ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండాలని మరి ఈరోజు ఉండే చంద్రగ్రహ స్థితి చెప్పడం అనేది ఉంది. ముఖ్యంగా ఎప్పటికే మనకి వచ్చేప్పటికి ఈ సప్తమంలో ఉండే కుజుడు, గురుడు వల్ల కూడా ఏదో మనకి చివరి నిమిషంలో బయటపడటం అనేదైతే ఉంటుంది గానీ, పూర్తిగా పరిపూర్ణంగా ఈ ఇబ్బందుల నుంచి వైదొలగడం అనేదైతే ఉండదు. ఒక సమస్య నుంచి మరొక సమస్య చుట్టుముట్టడం అనేది ప్రతి పనిలో కూడా ఎంతో కొంత అవాంతరం ఎదురవుతూ ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. భార్య ద్వారా భర్తకి, భర్త ద్వారా భార్యకి ఏవో రకమైన కలహాలు కూడా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారు ఈరోజు వారు వేసే ప్రణాళికలు ఏవైతే ఉంటాయో, ఆ ప్రణాళికల్లో కొంతవరకు చక్కటి పురోగతి సాధించడం అనేది ఉంటుంది. ఏదైనా సరే కళారంగానికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు మంచి వార్తలు వినటం గానీ, మంచి అవకాశాలు పొదిగిపుచ్చుకోవటం కూడా సంభవించవచ్చు. ఆడవాళ్ళు, బంధువుల విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అలాగే మధుమేహగ్రస్తులు వారి యొక్క ఆరోగ్య నియంత్రణలో కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన సూచన. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. మకర రాశి వారికైతే గనక ఈరోజు కూడా ఖర్చులు చెప్పలేని నలవిగా ఉండటం అనేదైతే కనిపిస్తుంది. అమ్మపోతే అడవి, కొరపోతే కరువు అన్నట్టుగా వీరు ఏదైనా సరే ఒక వస్తువు అమ్మకానికి పెట్టినా కూడా అదే రకమైన పరిస్థితి ఎదురవటం అనేదైతే కనిపిస్తోంది. ఇక భార్యాభర్తల మధ్య కూడా ఈరోజు కొంతవరకు చిన్న చిన్న కలహాలు, వాదాలు చోటు చేసుకోవచ్చు. మొదటి సంతాన పరంగా మాత్రం ఏవో రకమైన కొంతవరకు మానసిక చింత కలిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారికైతే మాత్రం ఈరోజు చాలా చక్కటి అవకాశాలు కలవడం అనేదైతే కనిపిస్తుంది. బంధుమిత్రాదులతో కూడటం, లేదా వారి పరంగా ఏవైనా సరే శుభవార్తలు వినటం అనేది ఉంటుంది. వ్యక్తిగతంగా ఆరోగ్యపరంగా కొంత చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా మర్చిపోయి ఆనందంగా గడపడానికి అనువైన పరిస్థితులు రావటం అనేది, ఆర్థికంగా మనం బలోపేతం అవ్వడానికి ఒక ఆశాజనకంగా ఏవైనా సరే కొన్ని వార్తలు కానీ, కొన్ని పరిస్థితులు కానీ సంభవించడం కానీ ఈరోజు వారికి ఎంతో కొంత సంతృప్తినివ్వడంలో ముందుంటాయి. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారైతే గనక ఈరోజు వారు చేసే కార్యక్రమాల్లో పెద్దగా చెప్పుకోదగిన వ్యతిరేక పరిస్థితులైతే ఏమీ కనిపించడం లేదు. దైవారాధనలోను, తర్వాత ఆధ్యాత్మిక రంగంలోనూ కొంతవరకు వీరి యొక్క ఆలోచనలు మరింత ముందుకెళ్ళటానికైతే అవకాశం ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య ఏదో రకమైన అపార్థాలు తొంగిచూడటం అనేది కూడా కనిపిస్తుంది. సంతానం విషయంలో వారు చేసే ఖర్చుల విషయంలో వీరికి లోపల కొంతవరకు దిగులుగా ఉండటం, లేదా వారి యొక్క పురోభివృద్ధి సరిగ్గా లేకపోవటానికి కూడా వీరి యొక్క కలతకి కారణం అవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.